హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. దిస్ ఇస్ యువర్ రసల్ ప్రిన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రిన్స్తో ముచ్చట్లు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కరెక్ట్గా ఎండ మీద పడుతుంది గాయ్స్, నైస్. సో ఈ మైక్ని చేతిలో పట్టుకొని మనం ఏదో స్పీచ్ ఇచ్చినట్టు కాకుండా ఇక్కడ తగిలిచ్చేసి ప్రశాంతంగా ఏం మాట్లాడాలనుకున్నామో అది మాట్లాడదాం, ఓకేనా? ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ ఫ్లాష్ మ్యాన్? ఒరే టామ్గా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంద్రా చూస్తున్నావు? ఏంది? ఓకే సర్లే, నీతో తర్వాత మాట్లాడతా. ఫస్ట్ మా వాళ్ళతో మాట్లాడేసి వస్తా. అసలు ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసా, కొత్త ఛానల్ ప్రిన్స్తో ముచ్చట్లు అనే దాని గురించి మాట్లాడదాం. నేను యాక్చువల్గా ఏంటంటే మన మెయిన్ ఛానల్ ఉంది కదా రసూల్ ప్రిన్స్, సో దాంట్లో అయితే నా న్యూ సాంగ్ అయితే రాబోతుంది అనమాట. సో నా ప్రేమ నీ మీదనే మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలా లవ్ అండ్ సపోర్ట్ చూపించారు. ఇప్పుడు మనం చేసిన ఫస్ట్ సాంగ్ అయితే 8 million views లో ఉంది. దాని పార్ట్ 2 కూడా కమింగ్ సూన్ అనమాట. ఇంకా చాలా తొందరలోనే ఆ సాంగ్ అయితే వస్తుంది. సో దాంట్లో ప్రొఫెషనల్ గా ఆ ఛానల్ అయితే కొంచెం బిజీగా ఉంది అనమాట, ప్రొఫెషనల్ వీడియోస్ పెడదామని చెప్పి. సో అది కాకుండా చాలా మంది నాకు కంటిన్యూస్ గా డిఎం చేస్తున్నారు, ఏంటంటే మీ బ్లాగ్స్ మిస్ అవుతున్నాం, బ్లాగ్స్ కావాలి అని చెప్పేసి. సో దానికోసం అయితే ఈ కొత్త ఛానల్ అనేది నేను క్రియేట్ చేశాను, ప్రిన్స్తో ముచ్చట్లు అని చెప్పేసి. సో ఈ ఛానల్లో మనం కంటిన్యూగా బ్లాగ్స్ చేద్దాం, కంటిన్యూగా మీతో ముచ్చట్లు పెడతా ఉంటాం అనమాట. సో మీకు ఏ టాపిక్ మీద బ్లాగ్స్ కావాలి అండ్ మీకు ఏ టాపిక్స్ మీద మనం మాట్లాడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఆ టాపిక్ మీద మనం మంచిగా ముచ్చట్లు పెడదాం, మంచి ముచ్చట్లు పెడదాం, ఓకే? అండ్ మెయిన్గా ఈ రోజు ఏంటంటే, ఈ రోజు రంజాన్ లాస్ట్ డే అనమాట. సో ఈ రోజు 30 డే. సో బేసిక్గా మన దరిద్రం ఎలా ఉంటుందంటే, నేను మంచిగా పైన సన్లైట్ వస్తుంది కదా, పైకి వెళ్ళి ఇంట్రో ఇచ్చుకుందాం, వీడియో చేద్దాం అని చెప్పేసి పైకి వచ్చినాక ఇప్పుడు దాకా ఈ ఏరియాలో ఎప్పుడు లేని సౌండ్లన్నీ ఇప్పుడు వస్తున్నాయి. మైక్ ఉంది కాబట్టి సరిపోతుంది, కానీ మైక్లు కానీ లేకపోతే గుయ్యి తినాక ఏమన్నా సౌండ్లు రాయి. పెద్ద ఫ్యాక్టరీలో రావు గాయస్ ఇంత సౌండ్లు, ఇంత సౌండ్లు ఇక్కడ వస్తున్నాయి. అట్లుంటది అనమాట. నేను వీడియో చేద్దామని చెప్పి పైకి వచ్చినప్పుడే ఇట్లాంటి సౌండ్లు వస్తాయి, వాతావరణాలు మారిపోతాయి, తుఫాన్లు వచ్చేస్తాయి, బాంబులు వేసేస్తారు వేరే కంట్రీల్లో. ఇవన్నీ మన వీడియోల్లోనే జరుగుతాయి అనమాట. అందుకే బేసిక్గా మన వ్లాగ్స్ వస్తున్నాయంటే ఆ మాత్రం ఉంటుంది అన్నమాట. కంటిన్యూస్గా మనం చేయం కదా, ఎప్పుడో ఒకసారి చేసినప్పుడు ఇట్లా అయిపోతాయి. సో గైస్, ఇంక నుంచి అయితే మాటలు కాదు చేతల్లోనే కంటిన్యూగా వ్లాగ్స్ వస్తాయి. మీరందరూ ఫాస్ట్గా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి, ఎందుకంటే ఏ వీడియో మిస్ అవ్వకండి, మంచి ఫన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్, అడ్వాన్స్ ఈద్ ముబారక్ గైస్. మనం రేపు ఈద్ బ్లాగ్ అయితే చేద్దాం అనమాట. సో దానికోసం అయితే ఈ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. మనం ఈద్ ప్రిపరేషన్స్ అండ్ ఏమైనా అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు నమాజ్ టైం అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు నమాజ్కి వెళ్దాం, మిగతా ముచ్చట్లు మీకు తర్వాత చెప్తా, ఓకే? చలో. फोन करा करती हूँ तो बिजी आता है. Busy? You guys busy, I'm not busy. कुत्ता है. हाय बोले, हाय बोले. सलाम बोल बेटे, सलाम बोल. ఓకే బోల్ ఏ. సో 30 days फास्टिंग कंप्लीट. రేపే ఈద్ ముబారక్. बोल ले जा, ईद मुबारक कर. सब हम बोलना बोले जा नहीं 30 days हो गया नहीं. ఓకే, నమాజ్ తర్వాత చెప్పాలంట గైస్. సో మీకు నమాజ్ చేసుకుని ఈద్ ముబారక్ చెప్తా. అప్పుడు దాకా ఈద్ వచ్చేసిందని హ్యాపీగా ఖుషి అయిపోండి మొత్తం గైస్. ఈద్ వచ్చిన ఇది అన్నట్టు తెలుసా, ఇఫ్తారీ 1 hour అవుతుంది, 3 వడ్డీ నాది బికాస్ ఆఫ్ దిస్ గాయ్. అయ్యా అంటే టీ తెచ్చి ముందు పెట్టి శిష్యుని అంట. మా వాడైతే రేపటికైతే రెడీ అయిపోతున్నాడు చూడండి. మొత్తం బయటకు వస్తుంది చూడు, నీ టెన్షన్లు నీ బాధలు అన్ని బయటకు వచ్చేస్తాయి. మనం ఏదో ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ వీడియోలు చేస్తాం. అమ్మాయిలు ఆయిల్ పెట్టుకుంటే ఫోన్ కూడా పెట్టుంటారు, అమ్మాయిలు ఆయిల్ పెట్టుకుంటే ఫోటోలు బెటర్, వీడియోలు బెటర్, ఎందుకంటే వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడిపోవాలి. ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో పుట్టక ఫోటో పెట్టుకుంటే ఆయిల్ పెట్టుకున్నా, బయటికి రమ్మంటే ఆయిల్ పెట్టుకున్నా, మేము కూడా ఆయిల్ పెట్టుకునేది వీడియోనే పెడుతున్నాం. మావా ఎప్పటికైనా సరే ఒరిజినల్ ఉండేది అబ్బాయిలే, ఆర్టిఫిషియల్ ఉండేది అమ్మాయిలే. మంది రియల్ గుండే.
మొత్తం 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 నిండిపోయింది. అందరు కటింగ్ వస్తున్నాయి. సరే మనం సినిమాటిక్ కదా. స్మార్ట్ చైల్డ్ చంద్రుడు పక్కనకు లోకలు మోడల్ 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 బలితే అన్నామా ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నాడు. ఇష్యూ అన్న దూలిపేట దోలు ఎక్కువ. అన్నని విక్రమ్ యాంగిల్ తెస్తున్నాడు. ఇక మార్నింగ్ ఈద్ కాబట్టి మస్జిద్ అంతా అసలు ఫుల్ హడావిడి ఉంది. అందరు వచ్చేసి మంచిగా మస్జిద్ని క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి ఇప్పుడు కొత్త మ్యాట్లు అన్నీ వచ్చినాయి అనమాట. అన్నీ ఇప్పుడు వేస్తారు, మొత్తం డెకరేట్ చేస్తారు. అండ్ ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు దువా జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అందరూ వెయిట్ చేస్తున్నారంట దానికోసం. ఇప్పుడు اللهم اشفي امراضنا في هذه الامه اللهم اقضي حاجاتنا في هذه الامه يا ارحم الراحمين والعفو والغنى. సో గైస్ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచిన అంటే అసలు నేను పడుకునిందే మార్నింగ్ 5కి వచ్చి పడుకున్నా మస్జిద్లో అన్నీ కంప్లీట్ చేసుకొని. సో ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటుంది. మస్జిద్లో స్టార్ట్ కూడా అయిపోయింది. సో మన గాయస్ కూడా కాల్స్ మీద కాల్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి. ఇప్పుడు నేను ఫాస్ట్గా లేచేసా కాబట్టి ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి ఈద్గాకి వెళ్ళిపోతే అక్కడికి అందరు వస్తారు. అక్కడ నమాజ్ చేసుకొని సో దాని తర్వాత ఏమున్నాయో ప్లాన్స్ అయితే చూద్దాం. సో వన్స్ అగైన్ మీ అందరికైతే ఈద్ ముబారక్. నైట్ మొత్తం ఆయిల్ పెట్టుకున్న జిడ్డుగా ఉంది ముఖం. ఏం కాదులే, మనం అంత న్యాచురల్ కదా. సో ఫస్ట్ రెడీ అయిపోతాం. ఓకే शरीफ के ताबे इस इमाम के सना सुबहानक अल्लाहुम्मा पढ़ेंगे. उसके बाद సో గైస్ ఫైనల్లీ ఈద్ ముబారక్. మీ అందరికీ అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చూపిరే డైరెక్ట్గా వచ్చేసిన. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో కొంతమంది ఉన్నారనమాట. సో వెళ్ళేసి వాళ్ళు కూడా ఈద్ ముబారక్ చెప్పారు. ఈద్ ముబారక్. మీరు సల్లం నుండి ముందు చాలు. సో ఫైనల్లీ అందరితో ఈద్ ముబారక్ అయితే కలిసేసాం. ఇప్పుడు అందరు ఈదులు ఇవ్వాలన్నమాట మనకి. మా దగ్గర అంత లేదు. సరే అన్న పెద్ద ఇవ్వాలి మాకు ఈది అనగా వీధి పడిపోయింది. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్స్ లేపండి. సో గైస్ అసలు ఏమన్నా ఎండుందా బయట? మామూలు ఎండ లేదు. సో అక్కడ ఎక్కువసేపు బయట లేకుండా ఫాస్ట్గా నమాజ్ చేసుకొని ఫస్ట్ అయితే నేను ఇంటికి వచ్చేసిన ఒర్రుకుంటా. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే బయట ఎండనే బెటర్ అనిపిస్తుంది మా ఇంట్లో ఉండే ఎండ కంటే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మొత్తం అసలు ఇటుపక్క నుంచి ఏసీ అటుపక్క నుంచి ఏసీ మొత్తం కూల్ అయిపోతున్నాను, వెట్ అయిపోతున్నా అసలు ఏసీ. అట్లుంది మా ఇంట్లో మొత్తం చల్లదనం. ఫస్ట్ అయితే ఇంటికి వచ్చేసి మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఎందుకంటే బీభత్సంగా ఆకలేస్తుంది. కడుపులో ఎలుకలు కాదు ఏనుగులు పరిగెడుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే తిందాం. ఈ రోజు ఈద్ కాబట్టి ఇంట్లో మామూలుగా చేయలేదు, వేరే ఐటమ్స్ చేశారనమాట. సో ఏం చేశారు ఏంటనేది మీకు చూపిస్తా. తింటా, మీరు కూడా నాతో పాటు తినుర్రి, బట్ దిష్టి పెట్టవుర్రి. ఓకే, అసలు ఏం ఐటమ్స్ ఉన్నాయనేది చూపిస్తా. సో యా, పెరుగు పచ్చడి అండ్ వాట్ ఈస్ దిస్ గోంగూర అండ్ డబర్లో బిర్యానీ. బట్ మా నాన్న మాత్రం చూడండి మంచిగా వైట్ రైస్ తింటుండు విత్ హెడ్సెట్. ఈయన లెవెలే వేరే ఉంది అసలు. ఈయన కథ, అయిన వ్యవహారం మొత్తం హెడ్సెట్ పెట్టుకుంటే అన్నం తింటుండు. ట్రెండ్ మారిపోయింది. మేము ఫోన్లో తిట్టేమో మామూలుగా తిట్టరు, వీళ్ళు మాత్రం హెడ్సెట్ పెట్టుకొని నీట్గా. ఆయనకి ఏం వినిపించట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది. మొత్తం మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుండు. ఈరోజు జిమ్ లేదు, డైట్ లేదు, ఏమీ లేదు. దొరికినట్టు వేసి తోసేయడమే లోపలికి. ఈరోజు చీట్ డే కాదు, చీటింగ్ డే మొత్తం. బిర్యానీ చేయలేదా అన్నయ్య? చేశారు చెల్లి, తింటున్నా.
ఇండియాలో ఈ పండుగ వేర్ ఇస్ దట్ వంకాయ్ ఐ వాంట్ వంకాయ్. యా సేమియా స్వీట్ సేమియా. ఇది ఎట్లుంది తెలుసా, పిల్లులకి కుక్కలకి పెడతారు చూడు అట్లుంది. ఏమన్నా సేమియా అంటారు దీన్ని. యా ఇది చూస్తే కొంచెం మనుషులు జీమే సేమియా లాగా ఉంది. బట్ దీంట్లో కూడా జీడిపప్పు కిస్మిస్ అన్ని మిస్సింగ్. కేసు పెడదాం, రేపు దొరుకుతాయేమో. సో గాయస్, రంజాన్ స్పెషల్ బిర్యానీ, వంకాయ, పెరుగు, పాల సేమియా, ఎర్ర సేమియా. రాలేదు గాయస్. బాబు ఎంతమ్మా? వెంకటేశ్వరం దాకా పోవాలి. నువ్వు ఆటో పెట్టుకోను, సర్వీస్ కావాలి. ఏం బుక్ చేయాలి? సర్వీస్ ఆటో ఏందిరా? రే 20 రూపాయలు రా సర్వీసు. వెంకటేశ్వరం కాదు, వెంకటేశ్వరం. నువ్వేందిరా హల్వారాజ్? నేను టికెట్ లెక్కిస్తా ఉంటా. ఏముంది, ఈద్ అనుకున్నాం. ఈద్కి వెళ్ళాం, నమాజ్ చేసుకున్నాం, కడుపు నిండా తిన్నాం, పన్నాం. అంతే అయిపోయింది ఈద్. సో నేను లేచి చేసేసరికి నైట్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళేసి కొంచెం ఫుడ్ పనిచేస్తుంటే పనిచేసి ఇక మళ్ళీ ఒక చాయ్ తాగేసి వెళ్ళి పడుకున్నాం గాయస్. కట్ చేస్తే ఈ రోజు డే 2 మళ్ళీ మంచిగా రెడీ అయ్యాము. డే 2 కూడా ఖతం అయిపోయింది. ఈద్ బ్లాగ్ లో మా అంత దరిద్రమైన బ్లాగ్ ఎవరు తీసుకుంటారు? ఎవరైనా ఈద్ కి బయటికి పోవడాలు లైక్ ఏదైనా ఉంటాయి వాళ్ళ సెలబ్రేషన్స్. మాకు అంటే కలిసి తిన్నాం, అదే ఒక మెమరీ అనుకోవచ్చు మనం. అయిపోయింది, ఈద్ అయిపోయింది. నువ్వేం చేసావురా ఈద్ కి? నేనైతే ఫస్ట్ టైం ఖీర్ సేమియా తిన్నా. 3 క్వార్టర్ల బౌల్స్. నేనైతే బిర్యానీ తిన్నా, మటన్ బిర్యానీ. అందరూ బిర్యానీ తింటారు రే యువరాజ్. నువ్వు ఏం తిన్నా చెప్పు. అంటే వాళ్ళకి ముందు క్లిప్ లో చూపించేసాను నేనేం తిన్నాను, అందుకు మీకు చెప్తే మళ్ళీ బాగోదేమో. గట్టి తిన్నా గైస్ బిర్యానీ. డైట్ లా ట్రాక్టర్ అన్న నాయిస్ ఫుల్. ఈద్కి ఫుల్గా తినేసి పడుకున్నాం, ఖతం ఈద్ అయిపోయింది. ఇక రేపటి నుంచి మళ్ళా స్టార్ట్. అన్నీ అయిపోయినాయి, ఫాస్టింగ్లు అయిపోయినాయి, నమాజులు కొంచెం చదవాలే. వీళ్ళు ఎటో చదువుతారు. నిన్నటి నుంచి గుండెపోటు వస్తా ఉంది పోతుంది. ఈసారి డైరెక్ట్ గా పోతా నేను ఇట్లాంటి మాటలు విన్నానంటే. జుమ్మాకి వీక్లీ వన్స్ వచ్చే జుమ్మాకి కూడా చెప్పాలి, అరే పోదాం అప్పుడు లేస్తారు కదా. వీడంటే డైలీ చదువుతున్నాడు. నిజం చెప్పరా, డైలీ వీడియో పెడతా నేను, డైలీ బ్లాగ్ పెడతా. వీడు కానీ 5 times వెళ్తున్నాడా లేదో నిజంగానే. అసలు ఈ 30 days ఎట్లా అయిపోయినాయి, ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి, ఏందో ఏం అర్థం కాల. అట్లా వచ్చినట్టుంది, ఇట్లా పోయింది. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ నిజంగానే నేను ఈ సెలబ్రేషన్స్ అన్ని పక్కన పెడితే రోజులు లెక్క పెట్టుకుంటాను. IPL కి ఇంకా ఎన్ని రోజులు ఉంది. ఫస్ట్ మ్యాచ్ మా ఫేవరెట్ మ్యాచ్ అన్నమాట. ఆర్సీబీ ఈజ్ ఎమోషన్. హైదరాబాద్ ఆల్సో ఎమోషన్, బట్ ఆర్సీబీ కొంచెం. బెట్లు కట్టండి, బెట్లు గిట్లు పెట్టకండి గాయస్, బెట్టింగ్లు ఆడకండి. నో బెట్టింగ్, సే నో టు బెట్టింగ్. అయిపోయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఏదో మంచిగా ఈవినింగ్ టైంలో మంచం వేసుకొని, మంచం మీద మంచిగా గుడ్డు దేశ వేసుకొని వేడిగా అలా తింటుంటే. బ్యాక్గ్రౌండ్ హెవీయా? ఫుడ్కి తెలుసు మా ఈ ఫ్లేవర్ మొత్తం ఫుడ్కి తెలుసు. అంతే అంటావా? ఎస్ఐ తగ్గక అసలు జిమ్ ఏంది మామ, జిమ్ లేదు, డైట్ లేదు. ఏసై నువ్వు ఏసై మామూలుగా ఉండదు. ఇదో వాడే చేస్తున్నాడు ఇక చూడు, ఆగకుండా తగ్గకుండా. అబ్బా జంపర్ మే బంపర్. మ్యాక్సిమం ఇట్లా నైట్ టైంలో ఇట్లా ఇంటి ముందు మంచం వేసుకొని ప్రశాంతంగా ఈ సౌండ్స్కి ఫుడ్ తినేది పల్లెటూర్స్లోనే ఉంటుంది కదా మ్యాక్సిమం. విలేజెస్లోనే ఉంటుంది మా విలేజర్స్లో పిక్స్, కానీ ఇక్కడ మన విలేజ్ ఉంది. ఇక్కడ మనకి అవును ఇక్కడ మొత్తం అనుకూలంగా ఉందన్నమాట. ఇదిగోండి హీరో వెళ్తున్నారు ఆన్ డ్యూటీ.
వీడు వచ్చిండు మనోడు. నాకు కూడా ఒక మంచిగా నో ఆయిల్ ఆమ్లెట్ అయితే వేసుకొచ్చిండు అనమాట. సారీ, ఎగ్ దోశ. ఇక ఎవరి గురించి ఆలోచించకుండా వేసేయడమే, తట్టేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. మనోడు అప్పుడే ఫినిష్ కూడా అయిపోయింది. సో గైస్, మీలో ఎంతమంది ఇట్లా ప్రశాంతంగా కూర్చొని తింటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఓకే, అప్పుడు దాకా నేను తినేసి మీకు మళ్ళీ వస్తా. సో గాయస్, ఇప్పుడే ఇంటికి వచ్చిన టైం అయితే 1:30 అవుతుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నా. సో చూసారు కదా, మన ఈద్ అయితే అలా జరిగింది. తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాం, మంచిగా తిన్నాం, బయట తిరిగినాం, మూవీకి పోయినాం. సో ఇప్పుడే ఇంటికి వచ్చినా కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నా. నా కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఇంకా వెళ్ళేసి కొంచెం మంచిగా రెస్ట్ తీసుకుంటా. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా అయితే ఇంక నుంచి కంటిన్యూగా బ్లాగ్స్ చేద్దాం. సో చలో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఇలానే లవ్ అండ్ సపోర్ట్ ఇస్తా ఉండండి. లవ్ యూ ఆల్, బాయ్.